భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. భవ్య టీవీ కథనానికి స్పందన. జగదేవ్పూర్ మండలంలోని తిగుల్ గ్రామానికి చెందిన రైతు పొలాన్ని పరిశీలించిన ఏరువాక కేంద్రం వ్యవసాయ శాస్త్రవేత్తలు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఎంఐఎం ప్రభుత్వ ప్రైవేటు డాక్టర్ల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ. కలకత్తాలో జరిగిన ఘటనల బాధ్యుడిని వెంటనే శిక్షించాలని డిమాండ్. మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగుల ఇబ్బందులు. పర్యవేక్షణ లేక సిబ్బంది ఆడిందే ఆట పాడిందే పాట. మేడ్చల్ జాతీయ రహదారిపై నిరసన వ్యక్తం చేసిన మెడ్సిటీ మెడికల్ కాలేజీ విద్యార్థులు, వైద్యులు. కలకత్తాలో పీజీ వైద్యురాలపై అత్యాచార ఘటనకు నిరసన. భవ్య టీవీ కథనానికి మంచి స్పందన లభించింది. భవ్య టీవీలో ప్రసారమైన కథనానికి స్పందించిన ఏరువాక కేంద్రం వ్యవసాయ శాస్త్రవేత్తలు, మండల వ్యవసాయ అధికారి వసంతరావుతో కలిసి శనివారం రైతు ఎనకపల్లి నవీన్ పత్తి పంటను పరిశీలించారు. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలంలోని తిగుల్ గ్రామానికి చెందిన రైతు ఎనకనపల్లి నవీన్ 4 ఎకరాల పత్తి పంట ఆకులన్నీ ముడత రావడంతో తన పంట నష్టం జరుగుతుందని రైతు భవ్య టీవీని సంప్రదించారు. మంగళవారం నకిలీ పత్తి విత్తనాలు తమను నట్టేట ముంచుతున్నాయని, ఖాతా పూత దశలో పంట అంతా ఆకులన్నీ బెండ ఆకులోలే అవుతున్నాయని భవ్య టీవీలో ప్రసారమైన కథనానికి స్పందన లభించింది. ఏరువాక కేంద్రం వ్యవసాయ శాస్త్రవేత్తలు, మండల వ్యవసాయ అధికారి వసంతరావుతో కలిసి శనివారం రైతు ఎనకపల్లి నవీన్ పత్తి పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రైతు నవీన్ పత్తి పంటను పరిశీలించగా ఆకులు ముడత రావటం వాస్తవేనని, పత్తికి వాడిన పురుగు మందుల వివరాలను రైతు నవీన్ ను అడిగి తెలుసుకున్నామన్నారు. ముడతకు గల కారణాలు తెలుసుకునేందుకే పత్తి చెట్లను శాంపిల్ గా తీసుకుని హైదరాబాద్ ల్యాబ్ కు పంపిస్తున్నామన్నారు. ల్యాబ్ పరీక్షల అనంతరం నకిలీ విత్తనాల లేదా పురుగుల మందు ప్రభావం వల్ల జరిగిందా అని తెలుస్తుందన్నారు. రిపోర్టు ఆధారంగా తదుపరి ఆలోచన చేస్తామన్నారు. ఈరోజు తీగులు గ్రామంలోని ఎక్కపల్లి నవీన్ యొక్క పత్తి పంటను ఆయన ఏదైతే పూత ముగ్గ బాగా రాలేదని చెప్పినాడు, దాని ఆధారంగా మేము ఇక్కడికి వచ్చినాము. ఇక్కడికి వచ్చి చూసినప్పుడు ఏమవుతుందంటే, ఆయన ఈ యొక్క కెమికల్స్ ఏదైతే కొట్టేది ఉందో పురుగు మందులది, ఆ గ్రోత్ మందులు అనుకొని పురుగు మందునే ఇదే ఒక డబ్బా, ఇంకో డబ్బా, ఇట్లా 3 జాలు కొనుకొచ్చుకుంటూ కొట్టుకున్నాడు. కాకపోతే అది ఇప్పటికి ఒక 60% రికవర్ అయింది అంటున్నారు. అయితే ఇప్పుడు మేము యాజ్ ఏ సైంటిస్ట్గా ఏం చేసినామంటే, మొత్తం శాంపుల్ తీసుకున్నాం, ప్లాంట్ శాంపుల్ తీసుకున్నాము. హైదరాబాద్కు ఒక రెసిడ్యూ దాని ఎట్లా ఉంది అనేది చూసుకోవడానికని మేము తీసినాము. అది పంపిస్తున్నాము. అది పంపిన తర్వాత ఒకవేళ దాంట్లో ఏమవుతుంది, హెర్బిసైడ్స్ వాడిరా, పెస్టిసైడ్స్ అయిందా, లేకపోతే సీడ్ ఫాల్టా అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి దాని ద్వారా తెలిసిన తర్వాత మనం దాన్ని ఫర్దర్గా ఏం చేయాలనేది నిర్ణయించడం జరుగుతుంది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఎంఐఎం ప్రభుత్వ ప్రైవేటు డాక్టర్ల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. కలకత్తాలో జరిగిన ఘటనల బాధ్యులైన వారిని వెంటనే శిక్షించాలని, వారం రోజులైన దోషులను గుర్తించకపోవడం బాధాకరమని అన్నారు. మహిళల రక్షణ కోసం కఠినమైన చట్టాలు తీసుకురావాలి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఐఎంఏ ప్రభుత్వ ప్రైవేటు డాక్టర్ల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. కలకత్తాలో జరిగిన ఘటనల బాధ్యులైన వారిని వెంటనే శిక్షించాలని, వారం రోజులైన దోషులను గుర్తించకపోవడం బాధాకరమని, మహిళల రక్షణకై కఠిన చట్టాలు రూపొందించాలని, ఘటనకు బాధ్యులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గజ్వేల్ ఐఎంఏ సంఘం బాధ్యులు. గజ్వేల్ ఐఎంఏ సంఘం బాధ్యులు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ సాయి కిరణ్ మాట్లాడుతూ, స్టేట్ తెలంగాణ అసోసియేషన్ పిలుపు మేరకు ఉదయం 6 నుంచి రేపు ఉదయం 6 వరకు ఓపీ సేవలు మరియు నిలిపివేయబడతాయని, ఈ సంఘటన మేరకు మేము కోరేది ఒక్కటేనని, ప్రభుత్వం డాక్టర్లపై అత్యాచారం చేసిన దుండగులను గట్టిగా శిక్ష పడేలా చట్టాలు తేవాలని కోరారు. ఈ సందర్భంగా డాక్టర్ జ్యోతి మాట్లాడుతూ, నేను కూడా మహిళనని, నాకు కూడా కూతురు ఉందని, ఇలాంటి అరాచకాలు గత సంవత్సర కాలం నుంచి జరుగుతున్న నిర్భయ కేసులు కూడా జరిగినప్పుడు ఒక తాటిగా ఉద్యమం చేశారని, ప్రభుత్వం దిగివచ్చి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టారని, అలాంటి రూల్స్ పట్టించుకోకుండా చేస్తున్న దుండగులు మహిళలపై చేస్తున్న అరాచకాలను జరుగుతున్నా కానీ చూస్తున్నారే తప్ప శిక్ష పడేలా చేయడం లేదని, ఇలాంటి పరిస్థితులను చూస్తున్నాం కాబట్టి మహిళలపై ఎలాంటి రక్షణ లేదు. నిన్న జరిగిన హత్య సెమినార్ రూమ్లకు పంపి 3 ప్లాన్ అత్యాచారం చేసి చంపారు. కాబట్టి ఆ దుండగులను నిర్భయ యాక్ట్ కింద శిక్ష పడేలా చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
ఆర్జికర్ మెడికల్ కాలేజ్ కోల్కతా మెడికల్ కాలేజీలో ఒక పీజీ వైద్య విద్యార్థులపై అత్యాచారం జరిగి చాలా బ్రూటల్గా మర్డర్ జరిగింది. కానీ దానిపైన గవర్నమెంట్ కూడా సాక్ష్యాలన్నీ చెరిపేసి వేరే దోషుల పక్షాన్ని నిలబడింది. నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపి దోషులు ఇంతవరకు శిక్షించలేకపోయింది. కాబట్టి ఆమెకు సత్వర న్యాయం కావాలని దేశవ్యాప్తంగా ఈరోజు ధర్నా చేయడం జరిగింది. మేరకు మనం ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు, సిబ్బంది మరి అలాగే ఐఎంఏ డాక్టర్స్ గజ్వేల్ తరఫున వాళ్ళు కూడా ఈ ర్యాలీలో మరియు నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మేము ఇప్పుడు కోరేది ఏంటంటే, ఇప్పుడు వైద్య సిబ్బంది మీద గత 10 సంవత్సరాల నుంచి కానీ రీసెంట్గా కానీ దాడులు అనేవి బాగా ఎక్కువ అవుతున్నాయి. సో ఇక్కడ కోల్కతాలో జరిగేది మరి అత్యంత దారుణమైన హేయమైన చర్యగా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ నిరసన తెలిపి మేము కోరేది ఏంటంటే, అక్కడ జరిగిన అన్యాయానికి తొందరగా న్యాయం చేసి అలాగే వైద్య సిబ్బంది కూడా మంచి రక్షణ కల్పించి మరి కఠినమైన చట్టాలు తీసుకొచ్చి వెంటనే నిందితులకు శిక్ష పడాలని కోరుకుంటూ ఈ ర్యాలీ తీస్తున్నాం. జరిగింది వెస్ట్ బెంగాల్ ఒకే ఒక మహిళా సీఎం, ఆమె స్టేట్లో జరిగింది. ఆమెకు ఎలాంటి స్పందన లేదు. ఆమె ప్రజల సానుభూతి కొరకు ఆమె కూడా ర్యాలీ తీస్తున్నది. ఇది చిత్రం, న్యాయం జరగాలని ఆమె ర్యాలీ ప్రజలు ఆమె ర్యాలీ నాకు న్యాయం జరగాలని. ఆమెకి ఏం న్యాయం జరుగుతుంది? ఆమె న్యాయం చేసేది ఆమెనే. మరి నిజంగా ఇది చాలా ఆలోచించే విషయం, అందరూ గమనించాలి. ఒక ముఖ్యమంత్రి ఉన్న ముఖ్యమంత్రి విలాసాలు ఇట్లా జరిగిందంటే అది అందరికీ మహిళా లోకానికి అందరూ అవమానాన్ని అందరూ గుర్తించాలి. ప్రభుత్వ వైద్యులు, సిబ్బంది అలాగే ఐఎంఈ సిబ్బంది మేరకు ఈరోజు ఉదయం నుంచి కోల్కతాలో జరిగిన డాక్టర్ మీద జరిగిన దాడి అత్యాచారం గురించి నిరసనగా మన మీద ఐఎంఈ పిలుపు మేరకు గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్, స్టేట్ తెలంగాణ డాక్టర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు ఈరోజు పొద్దున 6 గంటల నుంచి రేపు 24 అవర్స్ ఓపీ సేవలు మరి ఎలక్టివ్ కేసెస్ నిలిపేయడం జరిగింది. ఈ సంఘటన గురించి ఆల్రెడీ అందరూ మాట్లాడారు. మేము గట్టిగా కోరేది ఏంటంటే, ఇప్పటికైనా ప్రభుత్వం ఇది డాక్టర్ హత్యగా కాకుండా ఒక మహిళ హత్యగా, మహిళకు రక్షణ సంబంధించి దాని మీద చర్యలు గట్టిగా తీసుకోవాలని, ఆ చట్టాలను కూడా స్ట్రిక్ట్గా అమలు పరచాలని డిమాండ్ చేస్తూ మళ్ళీ ఇదే ప్రొటెస్ట్ కూడా ఎక్కడ ఏమైనా జరిగినా అందరు మేడం కానీ సార్ గారు చెప్పినట్టు ఇది ఒక డాక్టర్ మీద కాకుండా ఒక మహిళ మీద ఎక్కడైనా ఎవరైనా అన్ని సంఘాలు ముందుకొచ్చి ఖండిస్తే దీన్ని ఇంకా ఉధృతం చేయగలుగుతాం, వెంటనే న్యాయం చేకూర్చిన వాళ్ళు అవుతాం. థ్యాంక్ యూ. మా కొలీగ్స్ మాట్లాడిన దాన్ని బట్టి మీకు పరిస్థితి సివియారిటీ బాగా అర్థమై ఉంటుంది. నేను ఒక మహిళను, నాకు ఒక 25 ఏళ్ల కూతురున్నది. ఇప్పుడు ఇవి ఇలా జరుగుతున్న అరాచకం గత కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది. నిర్భయ కేసులో జరిగింది. నిర్భయ కేసులో జరిగినప్పుడు దేశవ్యాప్తంగా మొత్తం అంతా ఒక తాటి మీదకి వచ్చి ఉద్యమం చేసినప్పుడు గవర్నమెంట్ దిగి వచ్చి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టింది. కానీ ఏమైనాయి లా ఏమైంది, రూల్స్ ఏమైనాయి, రెగ్యులేషన్స్ ఏమైనాయి అంటే మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నా కానీ అందరూ కళ్ళు చూస్తున్నారే తప్పించి మరి అంటే నిర్భయ కేసులో శిక్షించబడితే చాలా, తర్వాత ఇంకో అంటే ఇక్కడ ఉన్న అంటే మన పక్కన ఉన్న మహిళలకు రక్షణ లేదన్నట్టు అర్థమవుతుంది ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే. ఇప్పుడు మన స్పందన ఏమైంది మరి? ఇప్పుడు మా తోటి పీజీ స్టూడెంట్, డాక్టర్ స్టూడెంట్ అమానుషంగా నిర్భయ కేసులోనన్నా కానీ అది అంటే స్పాంటేనియస్గా జరిగింది ఆ ఇన్సిడెంట్. కానీ ఇక్కడ జరుగుతున్న ఇది మొన్న జరిగిన హత్య, రేప్ అండ్ హత్య, ఇది ప్లాన్ ప్రకారం ఆ అమ్మాయిని సెమినార్ రూమ్లోకి పంపించి దుండగలో దోషులో వాళ్ళు వెళ్ళి రేప్ చేసి మరి మర్డర్ చేసినప్పుడు ఇంత స్పందన లేదు. మేము డాక్టర్స్గా మేమొక్కడమే స్పందిస్తున్నాము, మేమొక్కడమే బాధపడుతున్నాము, బయటకు వస్తున్నాం. కానీ మరి గజ్వెల్లో నేను ఇవాళ చూసాను, నేను అనుకున్నాను అన్ని సంఘాలు మొత్తం అడ్వకేట్స్ ఆర్గనైజేషన్, టీచర్స్ ఆర్గనైజేషన్, మహిళా ఆర్గనైజేషన్స్, ఎన్నో ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. వాసవి క్లబ్ అని ఉన్నది, ఇంకా వేరే లయన్స్ క్లబ్ ఉన్నది. ఏవి వాళ్ళందరూ మరి అంటే వాళ్లకు మహిళా రక్షణతోటి ఈ దేశంలో సంబంధం లేదా? వాళ్ళ ఆర్గనైజేషన్లో ఏమన్నా జరిగితేనే బయటకు వస్తారా? కాబట్టి నేను అనేది ఏంటంటే ప్రతి ఒక్కరు దీనిలో పాల్గొని దీన్ని ఉధృతం చేసి దీని దోషులను శిక్షించి మా మహిళలకు ఇంకా రక్షణ కావాలి. అంటే మేము కాదు, రాబోయే జనరేషన్స్ ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఆడపిల్లల్ని బయటకు పంపించాలి, మెడిసిన్లో జాయిన్ చేయాలంటేనే భయపడే పరిస్థితి వస్తున్నది. ఇప్పుడు అలాంటి సిచ్యుయేషన్ లేకుండా అందరూ ఆనందంగా ఆడపిల్లలు కూడా బయటకు వచ్చి చదువుకునే ఇది సిచ్యుయేషన్ గవర్నమెంట్ కల్పించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు అందక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. సమయానికి రాని డాక్టర్లు, పర్యవేక్షణ లేక సిబ్బంది ఆడిందే ఆట పాడిందే పాటగా మారింది.
మెదక్ జిల్లా కొల్చార మండలం రంగంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు అందక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. సమయానికి రాని డాక్టర్, పర్యవేక్షణ లేక సిబ్బంది ఆడింది ఆట పాడింది పాటగా మారింది. నిత్యం వందలాదిగా పేషెంట్లు జ్వరంతో పిహెచ్సికి వచ్చినా పట్టించుకునేవారు లేరు. శనివారం డాక్టర్ లేకపోగా చికిత్స చేసేందుకు సిబ్బంది కూడా రోగుల పట్ల అసహనం వ్యక్తం చేశారని, అటువంటి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని, లేనట్లయితే ఈ ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ధర్నాలు చేస్తామని టీఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి సుల్తాన్ గారి కృష్ణ తెలిపారు. రంగంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని టీఎంఆర్పిఎస్ తనిఖీ చేయడం జరిగింది. అయితే ఈరోజు ఉదయం 11 గంటలైనా ఇక్కడికి డాక్టర్ కానీ, ల్యాబొరేటరీ కానీ, మిగతా వాళ్ళు సూపరింటెండెంట్ కానీ ఎవ్వరు కూడా ఇక్కడికి రాలేదు. మరి ఎంతోమంది పేషెంట్లు కూడా చాలామంది ఇక్కడికి వచ్చి మరి ఇక్కడికి వచ్చినాక కూడా వాళ్ళ పేర్లు రాసుకొని ఓన్లీ ట్యాబ్లెట్లు ఇచ్చి పంపించడం జరిగింది. ఇంజెక్షన్ కూడా వాళ్ళకి ఇవ్వట్లేదు. మరి ఇంకోటి ఇక్కడ బ్లడ్ శాంపిల్ పెట్టిరు అంతే. బ్లడ్ శాంపిల్ తీసుకొని మరి మెదక్ పంపించేసి మెదక్ నుంచి మరి ఎక్కడికో మీ సేవకు ట్రాన్స్ఫర్ చేయడం కాదు, మాకు ఇక్కడ బ్లడ్ బ్యాంక్ పెట్టి బ్లడ్ తీసుకొని మాకు ఇక్కడ బ్లడ్ బ్యాంక్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము టీఎంఆర్పిఎస్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకోటి వీళ్ళను అడిగితే వీళ్ళను మంచిగా మేడం మరి మీ రిపోర్ట్స్ మేము మీ సేవకు పోయి ఎందుకు తీసుకోవాలని అంటే మాకు తెలీదు, మొత్తం ఏది ఉన్నా సరే మొత్తానికి సూపరింటెండెంట్ గారిని అడగమని చెప్తున్నారు. మేము మర్యాదపూర్వకంగా అసలు ఏం మాట్లాడినా కూడా మర్యాదపూర్వకంగా లేదు. నువ్వేంది నీ ఇష్టానుసారమా, నువ్వు ఏం మాట్లాడినా మాట్లాడుకో, ఎవరు కంప్లైంట్ చేసినా చేసుకో, మేము ఎట్లా చేస్తామో అదే విధంగా మేము చేస్తాము అని చెప్పేసి ఇష్టానుసారంగా మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి తక్షణమే మన మండల వైద్యాధికారి మరియు డిఎంహెచ్ఓ గారు కూడా వీళ్ళ మీద ఎంబటే తక్షణం చర్య తీసుకొని మరి ఉండాలని చెప్పేసి మేము టీఎంఆర్పిఎస్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కలకత్తాలో పీజీ వైద్యురాలపై అత్యాచారం చేసి హత్య చేసేందుకు నిరసనగా మెడ్సిటీ మెడికల్ కాలేజీ వైద్యులు, విద్యార్థులు మేడ్చల్ జాతీయ రహదారిపై నిరసన ర్యాలీ చేపట్టారు. మానవత్వం నీచపు స్థాయికి దిగజారిందని చెప్పడానికి ఉదాహరణ ఈ ఘటన అని మెడ్సిటీ వైద్య విద్యార్థులు అన్నారు. కలకత్తాలో పీజీ వైద్యురాలిపై అత్యాచారం చేసి హత్య చేసినందుకు నిరసనగా మెడిసిటీ మెడికల్ కాలేజీ వైద్యులు, విద్యార్థులు మేడ్చల్ జాతీయ రహదారి 44పై నిరసన ర్యాలీ చేశారు. మానవత్వం నీచపు స్థాయికి దిగజారిందని చెప్పడానికి ఉదాహరణ ఈ ఘటన అని మెడిసిటీ వైద్య విద్యార్థులు అన్నారు. అందుకు నిరసనలో భాగంగానే 12 గంటలు వైద్య సేవలను దేశవ్యాప్తంగా నిలిపివేసి నిరసన చేపట్టామని చెప్పారు. డ్యూటీలో ఉన్న మెడికల్ పీజీ విద్యార్థినిపై అత్యాచారం, హత్య చేసిన నిందితులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రజలను కాపాడే వైద్యులను ప్రభుత్వాలు కాపాడాలని నినాదాలు చేశారు. కార్యక్రమంలో 200 మందికి పైగా మెడిసిటీ ఆసుపత్రి వైద్యులు, విద్యార్థులు ర్యాలీలో పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. During our duty time, when a female had to face so much and the security couldn't do anything, how can you assure safety to all of us working in the medical practice for 36 hours duties, and there's no rest time for us even if patients come in between. So we are struggling so much for patients' health. So we also feel that we should also have that safety because we come from some family. We are also a mother to someone. We are also a daughter to our parents. And we are helping the society. So even society కాదు, ఇది మానవత్వం ఎంతవరకు నీచంగా దిగజారిందో ఒక ఉదాహరణగా మనం ఈ సంఘటన తీసుకోవాలి. కేవలం డాక్టర్లు మాత్రమే దీనికి రెస్పాండ్ అవుతున్నారు. ఆమె కూడా ఒక మనిషే కదా, మనిషిగా మనం భావించి ఎంత కిరాతకంగా ఆమెని అత్యాచారం చేశారు. మేమందరం దీనికి చాలా కృంగిపోయి ఒక నిరసనగా వ్యక్తం చేస్తున్నాము. మా 24 గంటల ఈ డ్యూటీని మేము నిలిపివేస్తున్నాము. ఇది అందరం మన మానవుల హక్కుగా భావించాలి. ఒక డ్యూటీలో ఉన్న ఒక డాక్టర్ని అంత కిరాతకంగా చంపడం అనేది చాలా బాధాకరమైన విషయం. మేము దీనికి తీవ్రంగా తిరస్కరిస్తున్నాము. మనం అందరము దీనికి సపోర్ట్ చేసి న్యాయం జరగాలని ఆశిస్తూ మేము ఈ నిరసనని తెలియజేస్తున్నాం. అందరం మెడిసిటీ నుంచి వచ్చిన వైద్య విద్యార్థులము అండ్ వైద్యులము కూడా ఇవాళ మేము రోడ్లు ఎక్కడానికి కారణం ఏంటి అంటే మన వెస్ట్ బెంగాల్లో జరిగిన అతి దారుణమైన సంఘటన. దీనికి న్యాయం ఖచ్చితంగా జరగాలి.
అండ్ కామన్ పీపుల్కి కూడా తెలియాలి మేము ఎంత స్ట్రగుల్ అవుతున్నాం అనేది. మాకు కాదు కదా అనుకుంటున్నారు ప్రతి ఒక్కళ్ళు, ఇది మాకు కాదు. అదే మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికో అయితే మీరు ఇలాగే ఊరుకుంటారా? డాక్టర్లు ఇష్యూ డాక్టర్లే చూసుకోవాలి అని కామన్ పీపుల్ అనుకుంటున్నారు, కానీ ఇది అట్లా కాదండి. ఇది ప్రతి ఒక్కళ్ళకి తెలియజెప్పాలని ఇవాళ మేము రోడ్లు ఎక్కాల్సి వచ్చింది. మేము 24 గంటలు వైద్య సేవలు నిలిపివేస్తున్నాము, ఓన్లీ ఎమర్జెన్సీ సేవలు మాత్రమే అందిస్తున్నామండి. అది ఇక్కడ 2 విషయాలు చెప్పడానికి ఉన్నాను నేను. లైక్ యాజ్ ఎవ్రీవన్ నోస్ ఆర్జే కాలేజ్లో ఏం జరిగింది అనేది, ఆర్జే గారి కాలేజ్లో హత్య, లైక్ రేప్ విక్టిమ్ అనే వాళ్ళు భయం లేకుండా బయట తిరుగుతున్నారు. సో వీ జస్ట్ వాంట్ ప్రొటెక్షన్ ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ ఎవ్రీవన్. So we are from Medicity College. We all wanted to protest over here just to ensure safety of women who are working on duties for 36 hours shift. No, sir. Society should understand our needs and all should come up. It is not only a doctor's problem, it is a problem of every girl who is working outside, women who is working at a workplace. Everyone has the right to have proper safety at our workplace. So we demand justice for the victim, as well as we also assure that for safety for all doctors who are working relentlessly 36 hours duty they are doing. So we demand justice for that. ఆఫ్ మెడికల్ స్టూడెంట్స్లో ఉన్న పీజీ ఇంకా యూజీ స్టూడెంట్స్ అండి. రీసెంట్గా మన కోల్కతా ఆర్జికర్ మెడికల్ కాలేజ్లో అయిన ఇన్సిడెంట్ అందరికీ తెలిసిందే. చాలా షేమ్ఫుల్, ఇంకా చాలా కఠినమైన పరిస్థితిలో అట్లా అయింది. ఇంకా మేమందరం ఈరోజు ఆ విక్టిమ్ కోసం జస్టిస్ కోసం పోరాడానికి అందరం రోడ్ ఎక్కాము. మేమందరం ప్రొటెస్ట్ చేస్తున్నాము. మా అందరికీ న్యాయం కావాలి అండ్ అక్యూజ్డ్ని ఉరిదీయాలి, దోషుల్ని త్వరగా శిక్షించాలి. ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుండి ప్రొటెస్ట్ చేయడానికి వచ్చాము. మీ అందరికీ తెలిసిన విషయమే, ఆర్జికర్ మెడికల్ కాలేజ్లో జరిగిన అతి దారుణంగా హత్య గురించే ఈ ప్రొటెస్ట్ అంతా. ఆ విక్టిమ్కి తగినైన న్యాయం జరగాలి అండ్ దేర్ ఇస్ నో సేఫ్టీ ఫర్ ఆల్ డాక్టర్స్ ఆల్ ఓవర్ ఇండియా. సో వీఆర్ ప్రొటెస్టింగ్ ఫర్ దట్. వీఆర్ ఫైటింగ్ ఫర్ అవర్ రైట్స్. మెదక్ జిల్లా రామయ్యంపేటలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కోల్కతాలో జూనియర్ వైద్యురాలిపై అత్యాచారం మర్డర్ ఘటనను నిరసిస్తూ రామయ్యంపేటలో వైద్యులు ఓపీ సేవలు నిలిపివేస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు నిరసన చేపట్టారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నుంచి వైద్యులు సిద్దిపేట చౌరస్తా వరకు ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. మెదక్ జిల్లా రామాయంపేటలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్కతాలో జూనియర్ వైద్యురాలిపై అత్యాచారం మర్డర్ ఘటన నిరసిస్తూ రామాయంపేటలో వైద్యులు ఓపీ సేవలను నిలిపివేస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు నిరసన తెలిపారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నుండి వైద్యులు సిద్దిపేట చౌరస్తా వరకు ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపి వైద్యురాలి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం వైద్యులు మాట్లాడుతూ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితుల్ని కఠినంగా శిక్షించాలని, వైద్యులపై దాడులను ఖండించాలని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతదేశ చట్టంలో అత్యంత కఠినమైన శిక్ష ఏది ఉన్నా ఆ నిందితులపై అమలు చేసి నిందితుల్ని కఠినంగా శిక్షించాలన్నారు. ఈరోజు మేము ఓన్లీ ఓపీ సేవలు మాత్రమే చూడట్లేదు, ఎమర్జెన్సీ సేవలు అన్నీ చూస్తున్నాం. ఏంటంటే డాక్టర్లు రక్షించే వాళ్ళని మీరు శిక్షించద్దు, రక్షించే వాళ్ళని రక్షించాలి. కోల్కతా డాక్టర్కు తగిన న్యాయం జరిగే వరకు మేము ఇలా పోరాటం చేస్తూనే ఉంటాం. ధన్యవాదాలు. మీ పేరు సార్? డాక్టర్ ప్రదీప్ రావు. చెప్తారా సార్ మీరు? సార్ ఏ సార్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ రామాయంపేట్, మెదక్ జిల్లా. డాక్టర్ మొహమిత రేప్ అండ్ మర్డర్ కోల్కతా మెడికల్ కాలేజ్లో ఈ మధ్యనే జరిగింది. దానికి నిరసనగా మాకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నుంచి నిరసన తెలుపమని ఆర్డర్స్ వస్తున్నాయి. దానికి విధంగా ఇవాళ దేశవ్యాప్తంగా ఓపీ సేవలు బంద్ ఉన్నాయి, కానీ గవర్నమెంట్ సెక్టార్ నుంచి మనకు గవర్నమెంట్ నుంచి అట్లాంటివి ఏం లేదు. ఓపీ సేవలు యథావిధంగా నడుస్తున్నాయి. కాకుంటే మేము డాక్టర్కి మేము మద్దతుగా తెలపడానికి నిరసన తెలియజేస్తున్నాము. వెంటనే ఎవరైతే మర్డర్ చేసిరో, రేప్ చేసిరో అతన్ని వెంటనే ఆల్రెడీ పట్టుకున్నాను. తర్వాత అతన్ని వెంటనే అతి కఠినంగా ఉరి తీయాలని మా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నుంచి డాక్టర్లు, ఆసుపత్రి స్టాఫ్ అందరం నిరసనగా అమ్మాయికి మద్దతు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. జరిగిన అమానుషమైన ఘటన ఏదైతే ఉందో మనకి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది, మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఇవాళ వైద్యులుగా మేము దేశం అంతటా కూడా కేవలం అత్యవసర సేవలు మాత్రమే, ఎమర్జెన్సీ సర్జరీస్ మాత్రమే తీసుకుంటూ, ఇది ఒక స్ట్రైక్ కానీ బంద్ కానీ కాదండి. కేవలం ఈ జరిగిన అమానుష సంఘటనకి
మా సంఘీభావం తెలుపుతూ డాక్టర్లకు మద్దతుగా మేము కేవలం ఓపీ సేవలు మాత్రమే నిలిపివేయడం జరిగింది. తర్వాత మనము ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాము, డాక్టర్ల మీద ఏదో ఒక విధంగా అటాక్స్ అనేటివి జరుగుతూనే ఉన్నాయి. అందరూ గుర్తించాల్సిన విషయం ఏంటంటే డాక్టర్లు కూడా మనుషులే, మనందరము మనుషులే. మానవత్వం అనేది మర్చిపోకుండా ఒక విషయం గుర్తించాలి, ఏ డాక్టర్ అయినా కూడా ఒక పేషెంట్ యొక్క ప్రాణాలు కాపాడడానికే శాయశక్తులా ప్రయత్నిస్తాడు. కాకపోతే డాక్టర్లు దేవుడితో సమానం అంటారు, కానీ దేవుళ్ళం కాదండి. వీలైనంత వరకు కాపాడడానికే ప్రయత్నిస్తాం, కానీ కొన్నిసార్లు పేషెంట్ రెస్పాండ్ కాకపోయినా వ్యవస్థలో లోపాల వల్ల కొన్ని చేయలేకపోయినప్పుడు డాక్టర్లు ముందుండడం వలన ఫస్ట్ పేషెంట్ యొక్క రియాక్షన్ అనేది డాక్టర్స్ మీదే జరుగుతుంది. కాబట్టి దయచేసి ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటి అంటే, వైద్యులందరూ మిమ్మల్ని కాపాడుతారు, కాబట్టి కాపాడే వైద్యులను మీరు కాపాడుకుంటే బాగుంటుంది. ధన్యవాదాలు. మీ పేరు సార్? నేను డాక్టర్ కమల్ అండి, సంజీవని హాస్పిటల్ నుంచి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో రాష్ట్ర పద్మశాలి సంఘం ఎన్నికల సందర్భంగా అధ్యక్షునిగా పోటీ చేస్తున్న వల్లకాటి రాజ్ కుమార్ గజ్వేల్ నియోజకవర్గ పద్మశాలి బాంధవుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గజ్వేల్ నియోజకవర్గం నుంచి సుమారు 200 మంది పద్మశాలి కులస్తులు హాజరయ్యారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఒక వ్యవసాయ క్షేత్రంలో శుక్రవారం సాయంత్రం రాష్ట్ర పద్మశాలి సంఘం ఎన్నికల సందర్భంగా అధ్యక్షునిగా పోటీ చేస్తున్న వల్లకాటి రాజ్ కుమార్ గజ్వేల్ నియోజకవర్గ పద్మశాలి బాంధవుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమానికి గజ్వేల్ నియోజకవర్గం నుంచి సుమారు 200 మంది పద్మశాలి కులస్తులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గజ్వేల్ ముద్దుబిడ్డ గజ్వేల్లో పుట్టి పెరిగి రాజ్ కుమార్ కు ఈ రోజు రాష్ట్ర స్థాయి అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నందుకు తమకు ఎంతో గర్వకారణంగా ఉందని, అత్యధిక మెజారిటీతో గెలవబోతున్న రాజ్ కుమార్ ని కలిసి ఎన్నికల సందర్భంగా జరుగుతున్న పరిస్థితిని వివరించారు. ఆదివారం 18వ తేదీన గజ్వేల్ నియోజకవర్గానికి సంబంధించి పద్మశాలి కళ్యాణ మండపంలో పోలింగ్ బూతులు ఉన్నాయని, ఇప్పటికే రాజ్ కుమార్ గెలుపు ఖాయమైందని, కేవలం మెజార్టీ కోసమే తాపత్రయపడుతున్నట్టు తెలిపారు. వివిధ మండలాల నుంచి వచ్చిన పద్మశాలి పెద్దలు తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పద్మశాలి సంఘం నుంచి ఎలాంటి అభివృద్ధి జరగలేదని, ఇప్పుడైనా మన సిద్దిపేట జిల్లా ముద్దుబిడ్డ గజ్వేల్ వాసి అయిన వల్లకాటి రాజ్ కుమార్ ను గెలిపిస్తే ప్రతి గ్రామంలో కూడా పద్మశాలి కులస్తులకు సంబంధించిన సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కరించబడడం సంతోషంగా ఉందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పద్మశాలి కుల పెద్దలు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రాజ్ కుమార్ గెలుపు ఎప్పుడో అయిపోయిందని, కేవలం మెజారిటీ కోసమే తాపత్రయపడుతున్నట్లు తెలిపారు. అనంతరం పద్మశాలి రాష్ట్ర అధ్యక్షునిగా పోటీ చేస్తున్న రాజ్ కుమార్ మాట్లాడుతూ తాను గజ్వేల్లో పుట్టి పెరిగిన వ్యక్తిని కాబట్టి ఈ ప్రాంత ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని అధ్యక్షునిగా పోటీ చేస్తున్నానని, అందరికీ అందుబాటులో ఉండి ప్రతి గ్రామంలో ఉన్న పద్మశాలి కుటుంబ సభ్యుల సమస్యల పరిష్కారానికి వెన్నంటే ఉంటారని, రేపు ఆదివారం జరగబోయే ఎన్నికల్లో అందరూ మగ్గం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో గజ్వేల్ నియోజకవర్గంలోని పద్మశాలి కుల ప్రముఖులు, పెద్దలు, కులస్తులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జై పద్మశాలి, జై మార్కండేయ. తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం నాయకులకు మరియు కుల బాంధవులందరికీ, ఇక్కడికి వచ్చేసిన కుల బాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. 2.5 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీ రామ శ్రీనివాస్ గారు ఈ తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం TRPS స్థాపించి క్రమేణా దీన్ని ఒక బైలాసు ప్రతి 33 జిల్లాలు, ప్రతి జిల్లా తిరిగి బైలాస్ ప్రిపేర్ చేసినాం. ఆ తర్వాత దాన్ని ఒక ఎలక్షన్కు పోయే కాన్సెప్ట్తో అన్ని ప్రిపేర్ అయిన తర్వాత అనుకోకుండా దురదృష్టవశాత్తు ఆయన చనిపోవడం మనకందరికీ బాధాకరం. కానీ మిగతా 33 జిల్లా అధ్యక్షులందరూ కలిసి ఈ యజ్ఞాన్ని పరిపూర్ణం చేసి ఒక ప్రజలు కుల బంధువులందరితో ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నిక నిర్వహించాలని ఏకగ్రీవంగా తీర్మానించడమైంది. అందరం కలిసి ఎట్టి కార్యక్రమాన్ని భుజాన వేసుకొని 24-28 మంది దాని కార్యాచరణ ప్రకారంగా ఎన్నికల ప్రక్రియ మొదలుపెట్టినాం. తర్వాత ఎన్నిక 18 మీరైతే ఉంటారు అని మీరే నిలబడాలని వాళ్ళు ఏకగ్రీవంగా నన్ను తీర్మానించారు. వాళ్ళందరికీ నాకు కృతజ్ఞతలు. మిగతా నలుగురు కూడా నాకు సంఘీభావం ప్రకటించారు, వారికి కూడా మా ధన్యవాదాలు. ఇలాగే నేను నామినేషన్ ప్రక్రియ వేయడం జరిగింది. అనుకోకుండా మేము యాక్చువల్గానే గజ్వేల్లో
అందరం కలిసి గజ్వేల్కి వచ్చి నామినేషన్ వేద్దాం అనుకున్నాం. కానీ కొన్ని కారణాల వల్ల రాత్రి జడ్చర్ల నుంచి హైదరాబాద్ రావడం జరిగింది. బంధువులారా, నేను రాష్ట్ర అధ్యక్ష పదవికి పోటీలో ఉన్నాను. రేపు జరగబోయే ఎన్నికల్లో నా యొక్క గుర్తు మగ్గం గుర్తు సీరియల్ నంబర్ 2, దానికి మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపిస్తారని అత్యధిక మెజారిటీతో నన్ను ఓటు వేసి జీవిస్తారని ఆశిస్తూ మీ వెలకాటి రాజకుమార్ గెలిపించాలని మేము నిర్ణయించుకున్నాము. ఎందుకంటే లోకల్లో ఓట్లు పడితేనే బయట మన సత్తా చూపించవచ్చు. లోకల్ అనేది ముఖ్యము. కాబట్టి మీ అందరికీ పేరున నా యొక్క విన్నపము ఏంటంటే అత్యధిక మెజారిటీతో అన్నగారిని గెలిపించుకుందాం. అన్నగారు గెలుపు గ్రామం ఒక ఊరంటే ఆ బలం ఎట్లుంటుంది అనేది మన గజ్వేల్ నుండి చూపిస్తాము. లోకల్లో అన్నకు బలం ఉందంటే రాష్ట్రంలో ఎక్కడైనా అన్న అవలీలగా మెజారిటీ సాధించగలుగుతాడు. ఎందుకంటే మన ఊరే మోసం చేసిందంటే అవతల చెప్పుకోవడానికి ఏముండదు. లోకల్ ఫీలింగ్ అనేది ఇక్కడ చూపిస్తాము. దయచేసి మన గజ్వేల్ నియోజకవర్గ అన్ని మండలాల నుండి మన కుల బాంధవులందరూ ఇక్కడికి విచ్చేసినారు. కాబట్టి మీ అందరికీ పేరున నేను నమస్కరించి చెప్తున్నాను. అన్నగారిని అత్యధిక మెజారిటీతో గెలిపిద్దాం. మన పద్మశాలి సత్తా ఏందో చూపిద్దాం. లోకల్ అంటే ఇట్లుంటుంది. లోకల్ వ్యక్తి పోటీ చేస్తే ఎవరైనా ఆ ఊరంతా ఒకవైపు నిలబడతాదనే ఒక ఐక్యమత్యాన్ని మనము అన్నగారికి అత్యధిక మెజారిటీ ఇచ్చి చూపిస్తామని పేరున మీ అందరినీ కోరుకుంటున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు. అన్నగారి మగ్గం గుర్తుకి ఓటేద్దాం. అన్నను అత్యధిక మెజారిటీతో గెలిపిద్దాం. రాజ్ కుమార్ అన్న గెలుపు తథ్యమైపోయింది, కానీ మెజారిటీ ఏందో మనం చూపిస్తామని నేను మీ అందరినీ వేడుకుంటున్నాను. ధన్యవాదాలు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి కాలం చెల్లిందని జిల్లా కాంగ్రెస్ ఎస్సీసెల్ నాయకులు మారేలి అనిల్ అన్నారు. మెదక్ జిల్లా కొల్చార మండలం పైతలలో రైతులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కాంగ్రెస్ పార్టీ రైతుల పార్టీ అని మాట ఇస్తే తప్పేది లేదని హరీష్ రావు నీవు మనుషులైతే రాజీనామా చేయాలన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి కాలం చెల్లిందని జిల్లా కాంగ్రెస్ ఎస్సీసెల్ నాయకులు మారేలి అనిల్ అన్నారు. మెదక్ జిల్లా కొల్చార మండలం పైతలలో రైతులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రైతులు ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా మారేలి అనిల్ మాట్లాడుతూ దళితులను మోసం చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అన్నారు. ఆనాడు దళితులు సీఎం చేస్తానని, దళిత కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇస్తానని ప్రగల్భాలు పలికింది నీ మామ కాదా అని ప్రశ్నించారు. ఆనాడు వైఎస్, ఈనాడు రేవంత్ రెడ్డి రైతుల కోసం ఏకకాలంలో రుణమాఫీ చేసి రైతుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో రైతు నాయకులు భూమయ్య, కార్తీక్, శివకుమార్, శేఖర్, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చిందో రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చింది, అది నిలబెట్టుకున్నది. రైతుల పార్టీ కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని ఈరోజు ప్రజలందరూ సంతోషంతో పైతల గ్రామంలో రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువకులు అందరం కలిసి స్వీట్లు తినిపించుకొని సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. దొంగ బీఆర్ఎస్ పార్టీకి ఒక్కటే హెచ్చరిస్తున్నా, హరీష్ రావు, రేవంత్ రెడ్డి గారు దమ్మున్నోడైతే రుణమాఫీ చేయమన్నావు కదా. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో దమ్మున్న పార్టీ కాబట్టే, రేవంత్ రెడ్డి అన్న దమ్మున్నోడు కాబట్టే రైతులకు 2 లక్షల రుణమాఫీ ఏదైతే మాట ఇచ్చిండో మాట ప్రకారం చేసిండు. హరీష్ రావు గారు, నువ్వు కనుక నీ మామ లెక్క దళితులను ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పిండు కేసీఆర్, కానీ తప్పించుకున్నాడు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పిండు, తప్పించుకున్నాడు. విద్యార్థులకు ఉద్యోగాలని చెప్పిండు, మీరు ఏం చేయలేరు. టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అన్ని కల్లి బొల్లి మాటలు చెప్పి ప్రజలను ముంచింది. ఈరోజు ప్రజలందరూ గుర్తించి బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చినందుకు రేవంత్ రెడ్డి గారు మాట నిలబెట్టుకున్నాడు. సవాల్ విసరం కాదు హరీష్ రావు, నువ్వు దమ్మున్నోడివే అయితే, నువ్వు కేసీఆర్కు అల్లుడివే అయితే, నువ్వు మాట మీద నిలబడే మనిషివే అయితే రాజీనామా చేస్తున్నావు. ఈరోజు రాజీనామా చేయి. ఏ పల్లెకు రైతులు ప్రతి ఒక్కరు సంబరాలు చేసుకుంటున్నారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ జరిగింది, అందరూ సంబరాలు చేసుకుంటున్నారు. నీవు గనక మాట మనిషివి అయితే,
ఖచ్చితంగా రాజీనామా చేస్తా అని చెప్పినావు. రాజీనామా చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ప్రజలకు ఏదైతే మాట ఇచ్చినామో కాంగ్రెస్ పార్టీ ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రజలకు మాట ఇచ్చిండో మాట నిలబెట్టుకున్నాడు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రజలకు మాట ఇచ్చిండో మాట నిలబెట్టుకున్నారు. నీ మామ అల్లుడు పంచాయతీ అంతా డొల్లాస్ అయింది. తెలంగాణలో ఆడపడుచులు అంటే గౌరవము. నీ బిడ్డ పోయి ఆడ జైలా చిప్పకూడ తింటుంది. అది అర్థం చేసుకో. మీరు ప్రజలకు ముంచింది ప్రజలందరూ గుర్తించారు. మీకు తెలంగాణలో మనుగడ లేదు. ఈ సందర్భంగా నేను ఒకటే చెప్తున్నా, నువ్వే కనుక మాట మనుషులు అయితే మళ్ళా చెప్తున్నా, నువ్వు రాజీనామా చేయాలని చెప్పేసి కళాఖండిగా హెచ్చరిస్తున్నాం. జై కాంగ్రెస్. సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సవాల్ విసిరారు. శనివారం తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పూర్తి స్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ చేస్తే రాజీనామా చేసేందుకు సిద్ధమని హరీష్ సవాల్ విసిరారు. ఇప్పుడు ఎట్లుందంటే చెప్పటోనికి చెవుడైనా వినటోనికన్నా వివేకం ఉంటుంది కదా. నువ్వు నీ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న నోటికి వచ్చిన మాట్లాడతావు, కానీ వినే ప్రజలు నేనేమనుకోవాలి? ఆ పదవికి ఉన్న గౌరవం పోదా? నువ్వు క్యాబినెట్లో చెప్పిందేమో 31,000 17,000 కోట్లు చేసి రుణమాఫీ చేసిన అంటే ఇది ప్రజలను రైతులను ఈ రాష్ట్రాన్ని తప్పుదోవ పట్టించడం తప్ప ఇంకోటి కాదు. అయినా ఇంకో మాట, గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు ₹1,00,000 రుణమాఫీ చేస్తే 36 లక్షల మంది రైతులకు రుణమాఫీ జరిగింది. ఆ రోజు 17,000 కోట్లు చేశాం. మరి నువ్వు 2 లక్షలకు రుణమాఫీ చేస్తే సంఖ్య పెరుగుతుందా తగ్గుతుందా? నువ్వు 2 లక్షల రుణమాఫీకి చేస్తే ఇప్పుడు నువ్వు ఎంతమందికి అయిందంటున్నావు? 22 లక్షల మందికి అయిందంటున్నావు. మరి 36 నుంచి 22 అంటే 14 లక్షల మంది తగ్గుతారు ఎక్కడన్నా? మేము ఆనాడు ₹1,00,000 రుణమాఫీ చేస్తే 36 లక్షల మంది రైతులకు అయింది. మరి 2 లక్షల రుణమాఫీ చేస్తే 22 లక్షల మందికి ఎట్లయితుంది? అంటే 14 లక్షల మంది రైతులకు నువ్వు కోత పెట్టినావు. వాస్తవానికి 36 కంటే పెరగాలి. 1,00,000కు 2 లక్షలకు తేడా ఉంది కదా. మేము ఆనాడు 1,00,000 చేస్తేనే 36 లక్షలు అయితే నువ్వు 2 లక్షలు చేస్తే ఈ 47 లక్షలు జరగాలి కదా. కానీ 22 లక్షల మందికే చేసిన వెంటనే దీంట్లో అర్థమైపోయింది ఎవరిని మభ్యపెడుతున్నావు, ఇవాళ ఏమనుకుంటున్నారు, ఎవరిని మోసం చేస్తున్నారు అనేది చాలా స్పష్టంగా ఈ రాష్ట్ర రైతులందరికీ కూడా అర్థమవుతా ఉంది. పట్టబగలు నట్టనడి బజార్లో ఇవాళ నిట్ట నిలువున రైతుల్ని ముంచి పరేషాన్ చేస్తున్నావు. నువ్వు నిజంగానే రుణమాఫీ అయిందనుకుంటున్నావా? ఒకవేళ రేవంత్ రెడ్డి గారికి నేను సవాల్ విసురుతున్నా, నిజంగా సంపూర్ణంగా రైతు రుణమాఫీ పూర్తయిందంటే నువ్వే చెప్పు, ప్లేస్ చెప్పు, డేట్ చెప్పు, టైం చెప్పు, ఏ జిల్లాకు పోదాం, ఏ మండలానికి పోదాం, ఏ గ్రామానికి పోదాం, నువ్వు చెప్పు, నేను వస్తా. నా నియోజకవర్గానికి వస్తావా, నీ నియోజకవర్గానికి పోదామా, రాష్ట్రంలో ఎక్కడ పోదామో నువ్వే డిసైడ్ చేయి. అక్కడనే పోయి ఆ ఊర్లో రైతులను అడుగుదాం, కుల్లా రుణమాఫీ అయిందో కాలేదో తేల్చేద్దాం. ఊకే నువ్వు నోరున్నది కదా, మైక్ ఉన్నది కదా అని నోటికొచ్చినట్టు మాట్లాడితే రుణమాఫీ కాదు. పోదాంపా, ఏ ఊరికి పోదామో, ఏ ఊర్లో నిన్న పోయి అడుగుదాం రుణమాఫీ సంపూర్ణంగా అయిందా కాలేదా. నువ్వు చెప్పిన ప్రకారంగా 15 ఆగస్టుకు ఆ గ్రామంలో రైతులందరికీ రుణమాఫీ అయిందా లేదా మరి అక్కడనే పోయి అడుగుదాం. నేను ఉదాహరణ చెప్తా. ఇవాళ మా జహీరాబాద్ నియోజకవర్గంలో ఏడాకులపల్లి అనే ఒక పిఎస్సిఎస్ ఉంటుంది, కోఆపరేటివ్. ఏడాకులపల్లి పిఎస్సిఎస్లో చూస్తే అక్కడ ఉన్నటువంటి రుణమాఫీకి అర్హులైనటువంటి రైతులు 487. 3 విడతల్లో రుణమాఫీ ఎందరికైందంటే 192 మందికి, సగం కూడా కాలే. కావలసిన డబ్బు 6 కోట్లు అయింది, 1,38,00,000. ఇది రుణమాఫీ అయినట్ట. అదేవిధంగా నా నియోజకవర్గంలో తడకపల్లి అనే గ్రామం, సిద్దిపేట మండలం తడకపల్లి గ్రామంలో రుణమాఫీకి అర్హులు 720, అయింది 355. అదేవిధంగా బోరంపేట మా వివేక్ గౌడ్ గారి నియోజకవర్గంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బోరంపేట పిఎస్సిఎస్లో 632 మంది రైతులు ఉంటే కేవలం 14 మందికి మాత్రమే లోన్ వేవర్ జరిగింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకుల ఆగడాలు రోజురోజుకు మితిమీరుతున్నాయన్నారు. సిద్దిపేటలో మాజీ మంత్రి హరీష్ రావు క్యాంపు కార్యాలయంపైకి వెళ్లి కాంగ్రెస్ నాయకులు హరీష్ రావు ఫ్లెక్సీ చిప్పడం హేయమైన చర్య అని, 6 గ్యారంటీలు పూర్తిగా అమలు చేయకుండా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, హరీష్ రావుపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని, రైతులకు పూర్తిగా అన్యాయం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలకు వ్యతిరేకత మొదలైందన్నారు.
పాల్గొన్నారు. ప్రభుత్వం పరిపాలన మీద దృష్టి పెట్టాలి కానీ ప్రతిపక్షాలను భయభ్రాంతులకు గురి చేసే విధంగా పనిచేయడం తగదన్నారు. బీఆర్ఎస్ జోలికి వస్తే సహించేది లేదని కాంగ్రెస్ నాయకులను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, వైస్ చైర్మన్ జకీయుద్దీన్, కౌన్సిలర్ గోపాల్ రెడ్డి, గజ్వేల్ మండల్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బెండే మధు, తాజా మాజీ జెడ్పీటీసీ పంగా మల్లేశం, కొండపోచమ్మ దేవస్థానం మాజీ డైరెక్టర్ నిమ్మా రమేష్, బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ వాటి గురించి నిలదీస్తే వారి మీద కక్ష సాధింపు చర్యలు చేపట్టే సందర్భాన్ని పురస్కరించుకొని వాళ్ళు ఎలక్షన్ కంటే ముందు మేనిఫెస్టోలో కానీ స్పీచ్లలో కానీ చెప్పిన మాటలేంటి, ఇప్పుడు చేస్తున్నది ఏంటి, దాన్ని మీ ద్వారా ప్రజల దృష్టికి తీసుకురావాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా ఈరోజు నిన్న సిద్దిపేట పట్టణంలో ఒక హరీష్ రావు లాంటి ఉద్యమ నాయకుడిని, సీనియర్ నాయకుడిని, మాజీ మంత్రివర్యులను ఆఫీస్ మీద దుర్మార్గంగా కొంతమంది తాగి కాంగ్రెస్ గుండాలు దాడి చేయడం చాలా తీవ్రంగా మా గజ్వేల్ నియోజకవర్గ నాయకులను, కార్యకర్తలను, ప్రజలను కూడా తీవ్రంగా ఖండిస్తుంది. చాలా అది ఏమైన చర్య. సిద్దిపేట పట్టణంలో అప్పుడు కేసీఆర్, గతంలో హరీష్ రావు నాయకత్వంలో సుమారు 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎక్కడ కూడా ఒక చిన్న భౌతిక దాడులు జరిగిన సందర్భాలు లేవు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కొంతమంది గుండాలను ప్రోత్సహించి అరాచకమే పరమావధిగా నాయకులెవరున్న కార్యకర్తలను భయాందోళనకు గురి చేసి లబ్ధి పొందాలని చూస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈరోజు సిద్దిపేటలో జరిగిన పరిణామం ముఖ్య కారణం మనందరికీ తెలిసిందే. గతంలో రేవంత్ రెడ్డి గారు అలవిగాని హామీలు ఎన్నో ఎలక్షన్ కంటే ముందు రాహుల్ గాంధీ లాంటి వ్యక్తితోటి బహిరంగ సభలలో చెప్పించి అవి ఇప్పుడు అమలు చేయాల్సి వచ్చిన టైం వచ్చే వరకు అన్ని కొర్రీలు పెట్టుకుంటూ ఊటకో మాట ప్రాంతానికి వేషం వేసి ఎక్కడి పోతే అక్కడ దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి కాలయాపన చేయడం జరుగుతుందని యావత్ తెలంగాణ ప్రజానికానికి రైతులకు కూడా తెలుసు. ఎలక్షన్ కంటే ముందు రేవంత్ రెడ్డి గారు అలాగే రాహుల్ గాంధీ గారు కూడా 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని వాళ్ళు మాట ఇవ్వడం జరిగింది. భవ్య టీవీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భవ్య టీవీ కథనానికి స్పందన. జగదేపూర్ మండలంలోని తిగుల్ గ్రామానికి చెందిన రైతు పొలాన్ని పరిశీలించిన ఏరువాక కేంద్రం వ్యవసాయ శాస్త్రవేత్తలు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఎంఐఎం ప్రభుత్వ ప్రైవేటు డాక్టర్ల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ. కలకత్తాలో జరిగిన ఘటనల బాధ్యుడిని వెంటనే శిక్షించాలని డిమాండ్. మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగుల ఇబ్బందులు. పర్యవేక్షణ లేక సిబ్బంది ఆడిందే ఆట పాడిందే పాట. మేడ్చల్ జాతీయ రహదారిపై నిరసన వ్యక్తం చేసిన మెర్సిటీ మెడికల్ కాలేజీ విద్యార్థులు, వైద్యులు. కలకత్తాలో పీజీ వైద్యురాలపై అత్యాచార ఘటనకు నిరసన. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.